ఆలుగడ్డ ఫ్రై చేసుకుందాము. చాలా బాగుంటుందండి. ఆలుగడ్డలు బాయిల్ చేసి ఫ్రై చేసుకుందాము. కేజీ ఆలుగడ్డలంటే కడిగి చిన్నగా కట్ చేసి వేసాను, తొందరగా ఉడుకుతుందని. ఇప్పుడు బాయిల్ చేసుకుందాము. ఉడికినాక మనం ఫ్రై చేసుకుందామండి. మొత్తం పీల్ చేసేద్దాము. ఒక 2 విజిల్స్ పెట్టుకుందామండి. ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాము. 2 విజిల్స్ పెట్టుకుందాము. ఎక్కువ పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకుందాము. 2 విజిల్స్ పెట్టుకున్న తర్వాత ఉడికాక చూద్దామండి. 3 ఆనియన్స్ కట్ చేసుకుందాము. స్టీమ్ పెట్టుకుందామండి. 2 విజిల్స్ వచ్చాక తీసి చూద్దాము. బాయిల్ అయిపోయిందండి. ఇది ఆలుగడ్డ బాయిల్ అయిపోయింది. మనం వాటర్ తీసేసి పీల్ చేసుకుందాం. ఇది ఆలుగడ్డ అంతా పీల్ చేసి తర్వాత చూద్దామండి. ఆనియన్స్ కట్ చేసుకుందాము. తర్వాత చూద్దాము. కడాయి పెట్టుకుందాము. కడాయిలో చేసుకుందాం ఫ్రై. పీల్ చేసుకున్నామండి. అన్నీ చిన్నగా కట్ చేసుకున్నాము పీసెస్. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాము. కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుందాము. ఒక పావు. ఆయిల్ వేస్తున్నామండి. ఆవాలు జీలకర్ర. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు కొంచెం, జీలకర్ర 1/2 స్పూన్ జీలకర్ర అండి. అది చిట్పట్టలాడాక మనం ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకుందామండి. అందులో కరివేపాకు కూడా వేసేసుకుందాము. లైట్ గోల్డ్ కలర్ వచ్చాక ఉప్పు కారం వేసుకుందాము. కుక్కర్లో పెట్టాను కదండి, చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఉడికిపోయింది. 2 విజిల్స్కి ఉడికిపోయింది. పసుపు వేసుకుందామండి. గోల్డ్ కలర్ వచ్చింది కదా, పసుపు వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ముప్పావు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఉప్పు కారం అంతా కూడా వేసేద్దాము. ఒక 2 మినిట్స్ తర్వాత పచ్చి వాసన పోయే వరకు కలుపుతామండి. కారం వేసుకుంటున్నామండి. 1.5 స్పూన్ కారం వేసుకుందాము. 1.5 స్పూన్ కారము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. కలిపేసుకుందామండి. వన్ స్పూన్ వేసాను కదా, ఇంకా కొంచెం వేసానండి సాల్ట్. ఇప్పుడు ఈ ఆలుగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకుందాము. ఈ ఆలుగడ్డ అంతా ఇందులో వేసేసుకుందాము. బాగా కలిపేసుకుందాము. చూసారు కదండి, ఎమ్మి ఆలుగడ్డ ఫ్రై. 7-8 మినిట్స్ పెట్టుకుందాము. చూద్దామండి, మన ఆలు ఫ్రై అయిపోయి ఉంటుంది.
చూసారు కదా ఎంత బాగా అయిపోయిందో ఆలు ఫ్రై. ఎమ్మి ఆలు ఫ్రై రెడీ అండి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలండి, చాలా బాగుంటుంది పప్పుకి. మీరు కూడా ఇలానే వెరైటీ డిషెస్ చేసి తిని కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది అని. 10 మినిట్స్ ఫ్రై చేసుకున్నామండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. థ్యాంక్ యూ.